విదేశీ నిధులను నియంత్రించే పూర్తి హక్కు భారత్కి ఉంది. బికాస్ ఇండియా ఈజ్ ఎ సావరెన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్. దట్ ఈస్ నాట్ ద క్వశ్చన్. ప్రశ్న ఏమిటంటే, ఎలాంటి న్యాయ విచారణ లేకుండా ఉన్నట్టుండి ఒక గవర్నమెంట్ ఏజెన్సీ ఒక హాస్పిటల్ని స్వాధీనం చేసుకోవచ్చా? దీనిని నియంత్రణ అంటామా, హక్కుల ఉల్లంఘన అంటామా? డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవడం అన్నది ప్రతి భారతీయుడికి ఉన్నటువంటి హక్కు. పార్లమెంటులో ప్రవేశపెట్టినటువంటి FCRA అమెండ్మెంట్ యాక్ట్ లో ఒక డిజిగ్నేటెడ్ అథారిటీని క్రియేట్ చేశారు. వారికి ఎనార్మస్ పవర్స్, విస్తృతమైనటువంటి అధికారాలు ఇచ్చారు. ఏ NGO అయినా FCRA లైసెన్స్ ల్యాప్స్ అయినా, రద్దు అయినా, సరెండర్ చేసినా, ఇన్ టైంలో అప్లై చేయకపోయినా కూడా ఆ ఆస్తులన్నీ ఈ డిజిగ్నేటెడ్ అథారిటీ స్వాధీనం చేసుకోవచ్చు. ల్యాండ్స్, బిల్డింగ్స్, ఎక్విప్మెంట్స్, హాస్పిటల్స్ అయినా, స్కూల్స్ అయినా, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ అయినా కూడా వీటిని వాళ్ళు ఏమైనా చేయొచ్చు, వేలం వేయచ్చు, అమ్మేసుకోవచ్చు. ఆ డబ్బులు గవర్నమెంట్కి జమ చేసుకోవచ్చు. ఎలాంటి న్యాయ సమీక్ష లేకుండా ఒక గవర్నమెంట్ ఏజెన్సీ ఈ విధంగా తమకు సంబంధం లేనటువంటి ఆస్తులు, తమ బడ్జెట్ ద్వారా ₹1 కూడా కేటాయించిన ఆస్తులు, ఎవరో బయట నుంచి విరాళాలు ఇస్తే ఆ విరాళాలతో పేద ప్రజలకు సేవ చేయడానికి ఏర్పాటు చేసిన ఆస్తులు ఇలా డిజిగ్నేటెడ్ అథారిటీ ద్వారా లాగేసుకోవచ్చా? ఈ FCRA బిల్లులో ప్రొసిలిటైజేషన్ అనేటువంటి ఒక పదం పెట్టారు. ఆ బిల్లు కానీ, రూల్స్ కానీ దాని గురించి ఎలాంటి నిర్వచనాన్ని ఇవ్వలేదు. అంటే ఫారెన్ నుంచి వచ్చేటువంటి నిధులు మత ప్రచారానికి వాడుకోకూడదు. అంటే ఆ మత ప్రచారం అన్నదాన్ని స్పష్టంగా నిర్వచించకపోతే రేపు ఈ ఎగ్జిక్యూటివ్ అథారిటీ, డిజిగ్నేటెడ్ అథారిటీ తన విచక్షణకు అనుగుణంగా ఏ విధంగా అంటే ఆ విధంగా చేసేటువంటి ప్రమాదం ఉన్న పరిస్థితిలో ఒకవైపు న్యాయ సమీక్ష లేకుండా ఇంకొక వైపు లెజిస్లేచర్ ఒక బిల్లును పెట్టి పాస్ చేసేటప్పుడు దాని యొక్క ఆలోచన ఏముందనేది సరైన రీతిలో నిర్వచించాలి కదా. ఒక నిబంధనకు చట్టపరమైన నిర్వచనం లేకపోతే తాము ఈ రోజు నిబంధనలకు అనుగుణంగా ఖచ్చితంగా పనిచేస్తున్నామని చెప్పగలిగే ఒక్క హాస్పిటల్, ఒక్క స్కూల్, ఒక్క హాస్టల్ పేరు చెప్పగలరా? 10 లక్షలు వాడు లేదా కోల్పో అంటే ఒక 2 సంవత్సరాలలో కనీసం 10 లక్షలు గనక విదేశీ నిధులు ఖర్చు పెట్టకపోతే FCRA లైసెన్స్ రద్దవుతుంది అని ఒక నిబంధన దీనిలో ఉంది. అంటే ఏదైనా ఒక షెడ్యూల్ ఏరియాలో, ట్రైబల్స్ నివసించే ప్రాంతంలో ఒక క్లినిక్ గాని, లేదు గ్రామీణ ప్రాంతంలో ఒక చిన్న లైబ్రరీ గాని ఏర్పాటు చేసి నిజాయితీగా పనిచేసే ఒక NGO 10 లక్షలు ఖర్చు పెట్టలేకపోయింది కాబట్టి, అంటే 10 లక్షలు నిధులు రాలేదు కాబట్టి అది మేము రద్దు చేస్తాం, క్యాన్సిల్ చేస్తాం, ఆస్తులు తీసేసుకుంటామంటే అది ఏ విధంగా సమంజసం అవుతుంది? ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 300A ప్రాపర్టీ హక్కుని ఇస్తుంది. అది ఒక లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ రైట్. ఇది ఎవరి సొంత ఆస్తినైనా అన్యాక్రాంతం చేసినా, లేదు ప్రభుత్వమే తీసుకోవాలనుకున్నా ఒక డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వకుండా తీసుకుంటే కోర్టులు రక్షిస్తాయి. అయితే ఈ బిల్లులో ఎలాంటి న్యాయ సమీక్ష విచారణ లేకుండా ముందుగానే ఈ గవర్నమెంట్ డిజిగ్నేటెడ్ ఏజెన్సీ ఆ ఆస్తిని లాగేసుకోవచ్చు. తర్వాత న్యాయస్థానాలు మాట్లాడాలి అనుకుంటే. ఈ బిల్లు గురించి అనేక విదేశీ సంస్థలు మాట్లాడుతూ ఉన్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పార్లమెంట్ ని ఈ బిల్లును రిజెక్ట్ చేయమని కోరుతున్నది. యునైటెడ్ నేషన్స్, అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి లా మేకర్స్ ఈ బిల్లు గనక పార్లమెంట్ ఒప్పుకుంటే ఇండో-US రిలేషన్స్ దెబ్బతింటాయి అనేటువంటి హెచ్చరికను కూడా ఇచ్చాయి. India is attacking Christians. That's the accusation. And it is not coming from someone sitting inside India, but thousands of miles away in the United States. He is an American congressman. His name is Riley Moore. And according to him, India's amendment to the Foreign Contribution Regulation Act, or the FCRA, is a direct attack on Christianity. He claims the law would allow the Indian government to take over churches and Christian charities. He even warned that if the bill becomes law, it could become a major concern in India-US relations. అయితే వీటి గురించి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడటంలో గల ఉద్దేశం, వాళ్ళు విదేశీ సంస్థలు ఏదో మన అంశాలను, మన బిల్లులను వ్యాలిడేట్ చేయాలనేటువంటిది కాదు. కానీ ఇండియా పేదల ఎడల, పేదలకు సేవ చేస్తున్న సంస్థల ఎడల ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది ప్రపంచం చూసినప్పుడు ప్రపంచంలో భారత్ యొక్క స్థానం ఏ విధంగా ప్రభావితం అవుతుంది అనేటువంటి ఒక కన్సర్న్ తో ఈరోజు LCP మాట్లాడుతుంది. విదేశీ విరాళాలు తీవ్రవాదాన్ని పెంపొందించడానికి వాడబడతాయని FATF ని కోట్ చేస్తూ ఉంది గవర్నమెంట్, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. కానీ ఈ FATF ఏం చెప్తుందంటే, కొంతమంది చేసే పాపాలకు అందరినీ శిక్షించొద్దు, బ్లాంకెట్ రిస్ట్రిక్షన్స్ కాదు. ఈ స్వచ్ఛంద సంస్థలు, NGOs ఎవరైతే నిజమైనటువంటి సేవలు చేస్తున్నారో వాళ్ళకి ఈ నియంత్రణ పెట్టొద్దని FATF చెప్తుంది.
ఈరోజు యుఏపిఏ చట్టం ఏ విధంగా దుర్వినియోగం అవుతుంది మనం కళ్ళతో చూస్తున్నాం. ఎలాంటి టెర్రరిజం, ఉగ్రవాద కదలికలు లేనటువంటి ఆంధ్రప్రదేశ్లో యుఏపిఏ సెక్షన్స్ పెట్టి ఒక యూట్యూబర్ని అరెస్ట్ చేసి ఇప్పటికీ జైల్లోనే పెట్టారు, బయటికి ఇంతవరకు రాలేదు. ఇలాంటి పరిస్థితిలో న్యాయ సమీక్ష లేకుండా, న్యాయ విచారణ లేకుండా, ముందస్తుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశమే లేకుండా ఎగ్జిక్యూటివ్ కి, గవర్నమెంట్ ఏజెన్సీస్ కి ఇలా విస్తృతమైనటువంటి అధికారాలు ఇస్తే ఏ విధంగా దుర్వినియోగం అవుతాయి అన్నదానికి మన కళ్ళ ముందు యుఏపిఏ చట్టం ఉదాహరణగా కనిపిస్తూ ఉంది. ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లులో అనేకమైనటువంటి అబ్జెక్షన్స్ ఉండటమే కాకుండా కొన్ని ప్రాథమికమైనటువంటి హక్కుల ఉల్లంఘనతో పాటు రెగ్యులేషన్ అనేటువంటి నెపంతో ఆస్తులు హరించేయటం, కనీసం ప్రతి వ్యక్తికి తమ గోడుని వెల్లబుచ్చుకోవటమో, తమ వాదనను వినిపించుకోవటమో అన్నది లేకుండానే మేము లాక్కుంటాం అనేటువంటిది ఏ విధంగానూ సమంజసం కాదు. అందుకనే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది, ఈ బిల్లుని స్టాండింగ్ కమిటీకి రిఫర్ చేయండి. 10 లక్షల లోపు ఉన్నటువంటి సంస్థలకు ఒక ఎగ్జంప్షన్ అన్నది ఇవ్వండి. డిజిగ్నేటెడ్ అథారిటీకి మీరు ఇచ్చినటువంటి అనార్మస్ పవర్స్ వారు ఎక్సర్సైజ్ చేసే ముందు ఒక న్యాయ సమీక్ష అన్నది, న్యాయ విచారణ అన్నది తప్పనిసరి చెయ్యాలి అని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. అదే విధంగా మత ప్రచారానికి నిధులు వాడుతారు అనేటువంటి అంశాన్ని స్పష్టంగా నిర్వచించి ఏవేవి ఆ నిబంధన క్రిందకు వస్తాయనేది స్పష్టమైనటువంటి నిర్వచనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నది. విదేశీ నిధుల దుర్వినియోగాన్ని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ సమర్థించడం లేదు. ఉల్లంఘనలు జరిగితే తప్పకుండా శిక్ష అనేది ఉండాల్సిందే. అయితే పేదలకు సేవ చేసే ఏ సంస్థ కూడా ఒక న్యాయ విచారణ లేకుండా తమ ఆస్తులను కోల్పోకూడదు. అధిక జనం ఆలోచించండి, తమకు నచ్చిన వారికి ఒక రకంగా, నచ్చని వారికి మరొక రకంగా ఏ విధంగా గొంతు నొక్కేసే విధంగా చట్టాలు తీసుకొస్తున్నది ఈ బీజేపీ ప్రభుత్వం. ఒక నియంతృత్వ పోకడలో నిరంకుశ పాలన చేయడానికి ఇది నిదర్శనం కాదా? ఆలోచించండి.